తేదీ పొద్దున కరెక్ట్గా 9:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిలి స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మొదలుపెట్టబోతున్నారు. కాబట్టి ఆ రోజు మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 27వ తేదీ అనగా బుధవారం పొద్దున 9:30 గంటలకు జబిలి స్ట్రీట్లో టువార్డ్స్ యూబీ మహల్ సైడు నార్త్ ఫేసింగ్లో నుంచి ఆయన మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపుగా కూడా పూర్తి చేశాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో 3 రోజుల పర్యటన నిర్వహించడం జరుగుతుంది. అది ఈరోజు సోమవారం ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన ఈరోజు రేపు పర్యటించడం జరుగుతుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన సొంత నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఆయన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ నియోజకవర్గ శ్రేణులు కానీ అదేవిధంగా ప్రజానీకం కానీ సిద్ధంగా ఉన్నారు. దాన్ని విజయవంతం చేయమని చెప్పి నా తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 27వ తేదీ అంటే బుధవారం మొట్టమొదటగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం అనేటువంటి కార్యక్రమాన్ని పలమనేరు నుంచినే మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఒక 3 నుంచి 4 నియోజకవర్గాలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. 27వ తేదీ పలమనేరు నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఇక్కడ టౌన్ హాల్ మీటింగ్ అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగు జబిలి స్ట్రీట్లో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఆ తర్వాత నగిరి నియోజకవర్గంలో రోడ్ షో కానీ, ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు నెల్లూరు అర్బన్లో ఆయన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంలో ఈ ప్రజాగళం ద్వారా ఈనాడు ప్రజలు ఈ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, దానికి తెలుసుకోవడానికి కానీ ప్రజల యొక్క గళాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా కూడా పూర్తి చేశాం. ఇక్కడే పలమనేరులో హెలిప్యాడ్ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. నాకు కావాల్సినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారుల దగ్గర పర్మిషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తిగా కూడా దాదాపుగా కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని సిద్ధంగా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి సోదరి మనులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పి మరొక్కసారి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోతుంది. ముఖ్యంగా యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అన్ని కులాలు వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా కానీ, అన్ని రంగాల్లో కూడా విద్యాపరంగా కానీ అన్నీ కూడా కుంటుపడ్డాయి. ఈరోజు వాళ్లకు కులాల వారీగా ఉండేటువంటి కార్పొరేషన్లు కానీ అవన్నీ కూడా ₹1 కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ఆర్థిక పరంగా ఎదగడానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేయడం అందరికీ తెలుసు. అదేవిధంగా సామాజిక పరంగా కూడా
అన్ని రకాలుగా కూడా ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అందరి మనోభావాలని కూడా దెబ్బతీసే విధంగా ఈ 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది. దాన్ని పూర్తిగా అంతం చేయడానికే ఈరోజు అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, మూడు కూడా ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని తీసుకురావడానికి, ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా పలమనేరు నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అందరూ దాన్ని విజయవంతం చేయమని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా కూడా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొట్టమొదటగా పలమనేరు నుంచి కూడా కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం కూడా ఎన్నికల తర్వాత, కోర్టు తర్వాత మొట్టమొదటిగా ఇక్కడి నుంచి మొదలు కాబోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు రావడం, దాన్ని పలమనేరు ఎంచుకోవడం, దానికి పలమనేరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సహకరించి దాన్ని విజయవంతం చేయమని చెప్పి నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు కోరుకోవడం.